పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. నేను సినిమా దృష్టిలో పెట్టినాను తప్ప నేను ఐ వాంట్ టు ఫినిష్ మై తెలుగు ఫిల్మ్. నేను మిగతా విషయం పట్టించుకోవాలా. సో ప్రజలంతా ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే బన్నీ గారు దే ఫెల్ట్. కానీ ఒకటి చెప్పగలను, మధ్యలో ఇది కరెక్ట్ కాదేమో పాన్ ఇండియా అంటే మనం అంత చేయలేము ఇది చేయలేము అని యాక్చువల్లీ వీ లెఫ్ట్. అది మాట్లాడుకుని మనం ఎక్కువ చేసుకోవద్దు వాళ్ళు తెలుగు అని. దెన్ రాజమౌళి గారికి ఎలా తెలిసిందో హీ కాల్డ్ చేస్తే, చూడు నీ సినిమా తెలుగు రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. ఈ కాల్ సెపరేట్లీ లేదు సార్, ఐ థింక్ నేను ఏదో వేరే ఆలోచిస్తున్నా, నాకు అర్థం తెలిసింది వింటున్నాను కానీ మీకు ఒక లాజిక్ అర్థం కావట్లా. మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి, నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. అండ్ మరి ఎందుకు ఆయన కాల్ చేయాలనిపించిందో హీ కాల్డ్ మీ అండ్ అగైన్ వీ స్పోక్. అండ్ నా ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఇట్లా చెప్పారు అని ఐ స్పోక్ టు బన్నీ గారు అండ్ మైత్రి ప్రొడ్యూసర్స్, మన ప్రొడ్యూసర్ ఇద్దరు నవీన్ గారు గారితో. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ ఇట్లా చూడటం మొదలుపెట్టాం. సుకుమార్ గారు సార్ చెప్పండి. రంగస్థలం పీరియాడిక్ సినిమా, ఇది పీరియాడిక్ సినిమా కాదు. బట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్కి, అన్ని క్యారెక్టర్లకి కూడా సాధారణంగా యూజువల్గా హీరోకి మేక్ ఓవరు, హీరోకి సమ్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ ఎపీరియన్స్ క్యారెక్టర్. అది దేనికోసం అని ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమైనా చెప్తారా? యాక్చువల్గా ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అనండి. ఎందుకంటే 96 to 2004 అని తీసుకున్నాం మేము టైం. సెల్ ఫోన్ లేని టైం అండి, సెల్ ఫోన్ టైం లేని టైం. కాకపోతే ఎందుకు సెపరేట్గా చెప్పలేదు అట్లా అంటే, ఎర్రచందనం అనేది ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ టాపిక్ కూడా. సో దాన్ని మేము పీరియడ్ సినిమాని ఎక్కువ హైలైట్ చేయాల. అంటే ఇది కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీసాను అనమాట. సో యూ కెన్ సీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది, అప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది. సో అట్లా ఒక నేను తెలియకుండానే ఒక ఏమనాలి, ఇమాజినరీలా ఏమనాలి, ఇమాజినరీ పీరియడ్ అనుకోండి, ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి, అట్లా అనుకున్నాం. ఇక క్యారెక్టర్స్ సుకుమార్ గారు అది ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇప్పుడు జరిగితే ఎలా అనే దాంట్లో మీరు అనుకుంది, మీరు ఊహించుకుంది అంతేగా. అలా వచ్చారా సార్? ఆయన ఏదో చెప్తున్నారు కానీ సినిమా పీరియడ్ సినిమా అంటే కరెక్టే. ఆయన ఏదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు కానీ నేను క్లారిటీ ఇస్తాను సార్, అది పీరియడ్ సినిమానే. సరే బన్నీ గారు, నేను నాగేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. ఇప్పుడు ఓకే పీరియడ్ ఫిల్మో కాదు తర్వాత విషయం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ అపీరియన్స్ ఇన్ స్పెషల్, ఇప్పుడు నార్మల్గా సోల్ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ లేకపోతే ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నది అంత సులభం కాదని చెప్తారు, యాజ్ పర్ ది హిస్టరియానిక్స్ ఇన్ ది యాక్టింగ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మీరు అంత ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది కదా, హౌ కుడ్ యూ హ్యాండిల్ దట్ క్యారెక్టర్ క్రియేటెడ్ బై సచ్ ఎ జీనియస్ డైరెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే, నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 years పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇంక ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము. నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్అవుట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆల్అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. కాళీ వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని
ఐ థింక్ నవీన్ గారు బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మే ఆ? మూడింటికి వెళ్ళి ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్ ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు యూ నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్వీజ్డ్, దాన్ని కంప్లీట్గా పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంట్. ఇప్పుడు డైరెక్టర్ నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ది క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పని చేసేప్పుడు ఎలా అనుకుంటానంటే డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఎంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాడు. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూడమన్నారు, చూసాం. సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయొచ్చా ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిల్మ్లో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లు ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలింది అయితే ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి నాకు ఖర్చు వచ్చేసింది. నేను అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటో మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే. చిత్తూరు లాంగ్వేజ్ అలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్ట్ తర్వాత మీతో పాటు ఇంకోళ్ళు కూడా మాట్లాడుతున్నా, ఆయన కోసం వెతుకుతున్నా. ఒకనే అలా వైకుంఠపురం అంటే ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అలా వైకుంఠపురం. దాని తర్వాత పుష్ప అప్పుడు 1, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి 2. ఇవి మీ కెరియర్కి ఏ స్థానంలో నుంచే బిడ్డ సినిమాలు అనుకుంటున్నారు? డెఫినెట్లీ 2020లో బెస్ట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఫిల్మే చేయాలనుకుంటాం. మనం వచ్చే ఫిల్మ్ బెస్ట్ ఫిల్మే అవ్వాలని కోరుకుంటాం కదా. సో న్యాచురల్లీ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా. సార్ రవి గారు అలా కాదు, కమర్షియల్గా చూసుకుంటే 2020 స్టార్టింగ్లో అలా వైకుంఠపురంతో రికార్డ్ చేశారు. అంటే దీంతో కూడా ఆల్రెడీ బజ్ మీకున్న పెర్ఫార్మెన్స్ చాలా బాగా పిండాడని ఇప్పుడు మీరు చెప్పారు. అంటే కమర్షియల్గా ఆయన చెప్పినట్టు క్యారెక్టర్ ఆయన పిండారు, క్యారెక్టర్ అప్ చెప్పాను అంతే. అదే అందులోనే సెంటిమెంట్ పాల్ ఎక్కువ తీసుకున్నారా మీరు, ఫైట్స్కి ఎక్కువ బాగా ప్రెజర్ ఫీల్ అయ్యారా అనేది? తను ఇందా చెప్పినట్టు అంటే నిజంగా చెప్పాలంటే ఏ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ కన్నా కూడా ఒక కమర్షియల్ హీరోకే చాలా ఎక్కువ కష్టం ఉంటుంది. ఒక కమర్షియల్ హీరోనే మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. మర్చిపోయాను క్వశ్చన్. సార్ రవి గారు, సార్ బన్నీ గారు, సార్ దాన్ని చెప్పలేరా ఉండే సార్. నేను వెంకట్ 10 TV సార్. ఆల్రెడీ అంటే మీరు ఇప్పటిదాకా సినిమాలు మీద చేస్తే తెలుగు, ఆ తర్వాత మీ సినిమాలు మలయాళం డబ్బు అయ్యాయి, కానీ ఇప్పుడు మొత్తం కూడా పాన్ ఇండియా చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? దాంతోపాటు డబ్బింగ్ మీరు ఆల్ లాంగ్వేజ్ చెప్పారా, ఎట్లా అనిపించింది ఏంటి అసలు? లేదండి, తెలుగు వరకే డబ్బింగ్ చెప్పాను, ఇంకా వేరే లాంగ్వేజెస్లో చెప్పలేదు. ఎందుకంటే నాకు తమిళ్ వచ్చు, కానీ సినిమా బాగా రావాలని నేను చెప్పలేదు. ఎందుకంటే డెఫినెట్లీ నేను డబ్బింగ్ చెప్తే సినిమా పాడైపోద్దని తెలుసు. నాకేమీ నా సొంత పైత్యం నాకు ఉండదు. ఒక సినిమా చేసేప్పుడు సినిమా బాగుండాలి అనుకుంటాను. తమిళ్లో ఎవరైనా ఆ క్యారెక్టర్ కరెక్ట్గా తమిళ్ డిక్షన్ అంటే ఒక యాక్సెంట్ డిక్షన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది.
అది సినిమా చూసేప్పుడు చాలా ఫీలింగ్ తీసుకొస్తుంది. సో డెఫినెట్లీ ఒక తమిళ పర్సనే చెప్పాలి, ఒక మలయాళం పర్సనే చెప్పాలి, ఒక హిందీ పర్సనే చెప్పాలి. ఇప్పుడు మన ఎంత కాదన్నా ఒక హిందీ యాక్టర్ మన తెలుగు డబ్బింగ్ చేశాడంటే మన తెలుగు మాట్లాడినా మనకు కొడుతూ ఉంటుంది. సో అలాగే నేను తెలుగు వ్యక్తిని, నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అవతల వాళ్ళు కొడుతూ ఉంటుంది. సో అది డిస్టర్బ్ చేయకుండా సినిమా క్లీన్గా ఉండాలని ట్రై చేసాం. అండ్ మీరు అడిగిన దానికి ఇప్పటివరకు సినిమాలు ఎక్కువ మలయాళం అండ్ తెలుగులో వచ్చేది, తెలుగు కాకుండా మలయాళంలో వచ్చేది. ఈసారి మాత్రం ఆల్ 5 లాంగ్వేజెస్ అనుకున్నాం, ఇంక్లూడింగ్ హిందీ. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కింద ట్రై చేయాలనుకున్నాం. ఐ థింక్ ద జర్నీ స్టార్టెడ్. ఇది ఎలా ఓపెన్ అవుద్ది ఏంటి అనేది విల్ నో ఇన్ అనదర్ 1 week's టైం. సుకుమార్ గారు ఇక్కడ అండి, సురేష్. యా, అంటే మీ సినిమాల్లో ఇప్పటివరకు చూస్తే మేకింగ్ కానీ బ్రిలియన్స్ కానీ గ్రాండ్గా ఉంటాయి. ప్రీవియస్ ఫిల్మ్ రంగస్థలంలో అయితే మేకింగ్ బ్రిలియన్స్తో పాటు ఒక అంటే డిస్క్రిమినేషన్ పాయింట్ రేజ్ చేశారు. సో ఈ మూవీలో ఎలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మీ నుంచి? ఇది ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ జర్నీ అండి. ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయండి. ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ. అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది కానీ సినిమా అంతా ఎమోషనల్ ఉంటుంది అని చెప్పాలంటే. సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా, సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. సార్ దేవి గారు నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు. నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.